వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, సుధీర్ వస్తున్నారు, అనసూయ వస్తుంది, ఇంకెవరెవరో వస్తున్నారు జబర్దస్త్ అని చెప్తున్నారు. అన్నీ కాదు, మీరు ఒకటే ఆలోచించి సుధీర్ సినిమాలో బిజీగా ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసే మీ ముందుకు మళ్ళీ బిగ్ బాస్ అప్డేట్ తీసుకోండి. ఇప్పుడు బిగ్ బాస్ అప్డేట్ నాకు కొంచెం అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ ఏమంటే బిగ్ బాస్ అయితే జూన్లో జూలైలో స్టార్ట్ అవుతుందని చాలామంది వీడియో అయితే తీస్తున్నారు. జూన్లో జూలై అయితే స్టార్ట్ అవ్వడం లేదు. నేను కూడా తమిళ స్టార్ట్ అవుతుంది, జూన్ 16 స్టార్ట్ అయ్యి సాయంత్రం 7 గంటలకని పెట్టాను. కానీ ఆ టైంలో స్టార్ట్ అవ్వలేదు. కొంచెం టైం పడుతుంది ఇంకా, ఎందుకంటే సెట్ వర్క్ ఇంకా పూర్తి అవ్వలేదు. అసలు సెట్ వర్క్ అనుకోలేదు. ఆ సెట్ వర్క్ ఏరో వాళ్ళకి కాంటాక్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ ఇప్పుడు మన మా టీవీకి సంబంధించిన కొన్ని షోలు జరుగుతున్నాయి. ఆ షోకి కాంటాక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి జూలైలో కాంటాక్ట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత బిగ్ బాస్ టీమ్ అయితే దాన్ని తీసుకొని అప్పుడు సెట్ వర్క్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నారు. నాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అందడంతో మీ ముందుకు చాలామంది అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు, అన్న ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ సీజన్ 8, ఇంకా దాని గురించి ఏం అసలు రెస్పాన్సే లేదు అని చెప్పని చాలామంది మెసేజ్ పెడుతున్నారు. వాళ్ళ కోసం చేస్తున్న వీడియో అది విషయము. మీరైతే చాలామంది వీడియోలు చూసానా ఈ విధంగా అంటే వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, సుధీర్ వస్తున్నారు, అనసూయ వస్తుంది, ఇంకెవరెవరో వస్తున్నారు జబర్దస్త్ అని చెప్తున్నారు. అన్నీ కాదు, మీరు ఒకటే ఆలోచించి సుధీర్ సినిమాలో బిజీగా ఉన్నాడు, అసలు వచ్చే ఛాన్సే లేదు. ఇంకా అనసూయ షాపులు ఓపెన్ చేసుకుంటా, షాపు కోసం తిరుగుకుంటా, ఆమె సినిమాలు చేసుకుంటా, ఆమె ఫుల్ బిజీగా ఉంది. మంచి హైప్లో ఉన్నాము. ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చి హైప్ బాగొట్టుకోదు కదా, అలాంటి వాళ్ళు రారు. మీరైతే దాన్ని నమ్మొద్దు. కాకపోతే నాకు వచ్చిన సమాచారం ఏంటంటే హెబ్బా పటేల్ అయితే వచ్చేదానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఆమెకి ఎక్కువ రెమ్యునేషన్ కూడా వీక్లీ కూడా 5 నుంచి 7 lakhs ఇచ్చేటట్టు మాట్లాడుకున్నారు. ఆమె వచ్చేదానికైతే 90% ఛాన్సెస్ ఉన్నాయి. వస్తుందని ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి చూడాలి ఎంతవరకు వస్తుందా లేదా, అది కూడా ఫెయిల్ అయిపోతుందా అనేది కన్ఫామ్గా చేసుకొని వచ్చేదానికి ఎక్కువ శాతం అయితే ఉంది. మరి మనం వస్తుందా లేదా అని కన్ఫామ్ చేసుకుందాము. ఇంక ఈరోజు డైలీ మన బిగ్ బాస్ అప్డేట్ గురించి వీడియో పెడతాయి. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు పాత వీడియోలకి, అన్న బిగ్ బాస్ వీడియోలు ఇంకా పెట్టలేదన్నా, పెట్టానా చాలా మిస్ అవుతున్నాం అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం కూడా మన వీడియో అయితే ఈరోజు నుంచి డైలీ ఈవినింగ్ 6 o'clockకి ఒక వీడియో అయితే రావడం జరుగుతుంది. బిగ్ బాస్ అప్డేట్స్ కోసం లేదా ఇంకా ఏమైనా మీకు అప్డేట్స్ కావాలంటే అప్డేట్స్ గురించి మీకు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోనండి. బెల్ ఐకాన్ రెడీగా ఆన్లో పెట్టుకుని మన వీడియోలు పెడితే మన వీడియోలు మీకు వెంటనే ముందుగా చేరుకునేలాగా ఉంటుంది. మన బిగ్ బాస్ అప్డేట్స్ పక్కా జెన్యూన్ అప్డేట్ అయితే నేను తీస్తా. అలా ఊరికే ఏదో వీడియోలు పెట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయి కదా అని వచ్చి నేను వీడియోలు చేయబోను కూడా. అందుకే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక్క వీడియో కూడా చేయాలి. నాకు కావాలని నా ఛానల్ చూసుకొని మీకు తెలుస్తుంది. ఊరికే చేయను, ఏదైనా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తేనే నేను వీడియోలు తీయడం జరుగుతుంది. అదేవిధంగా నాకు ఇప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను మీకు ముందుకు వస్తున్నా. ఇంకొకటి, ఎవరెవరు కన్ఫర్మ్ అవుతున్నారో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క వీడియో తీస్తా. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఈరోజు వీడియోలు నేను రివ్యూ చేసిన ఎవరిని హెబ్బా పటేల్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. 90% హెబ్బా పటేల్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి చూద్దాం వస్తుందా లేదా.